అందరికీ నమస్కారం. 29 జూలైన అందరి ఆమోదంతో డిఆర్సి యొక్క సహాయంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ వర్చువల్ మోడ్లో జరిగింది. వర్చువల్ మోడ్లో జరగడానికి కారణం ఏంటంటే డిఆర్సిలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. డిఆర్సి పెట్టడానికి కారణం ఏమిటి? ఒక ఫ్యాక్షన్ ఏర్పడింది కాబట్టి అందరూ కలిసి పనిచేయడానికి మాని ముందుకు తీసుకెళ్ళడానికి డిఆర్సి అనేటువంటి హై పవర్ కమిటీని ఎగ్జిక్యూటివ్ ఆమోదం తెలిపి డిఆర్సి కమిటీని రాటిఫై చేసి పవర్స్ ఇచ్చిన తర్వాత డిఆర్సి కమిటీ అంటే డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ. ఈ యొక్క కమిటీ యొక్క సహకారంతో మా ప్రశాంతంగా చక్కగా జరగాలనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు కృష్ణరాజు గారిని చైర్మన్గా అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకొని మేమందరం మురళీమోహన్ గారు, శ్రీ మోహన్ బాబు గారు, జయసూద గారు ఇటువంటి సీనియర్స్ని కూడా దీంట్లో తీసుకొని ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఇటీవలే ఇద్దరు కోఆప్షన్ మెంబర్స్ని కూడా చైర్మన్ గారు మరింత పని చురుగ్గా జరగడానికి కృష్ణరాజు గారు, పెద్దలు శ్రీ గిరిబాబు గారు, పెద్దలు శ్రీ శివకృష్ణ గారిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ యొక్క పరిశీలనలో 29 ఆగస్ట్ వర్చువల్ మోడ్లో అందరి ఆమోదంతో ఒక ఎగ్జిక్యూటివ్ జరిగింది. ఇవన్నీ మీకు మేము ఇంతకుముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ గారు మీకు చెప్తున్నాం. ఈ కమిటీలో ప్రధానంగా అందరు ఆఫీస్ బేరర్స్ పార్టిసిపేట్ చేశారు దాదాపుగా. అంతేకాకుండా కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ ఉండగా సాయంకాలం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ఏమిటంటే, ఒకటి, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యునానిమస్గా ఆమోదించింది. 2, ఈ ఎన్నికలు ఎప్పుడు అనేటువంటి నిర్ణయం వచ్చినప్పుడు స్పష్టంగా సుప్రీంకోర్టు కానీ, హైకోర్ట్స్ కానీ, చెన్నై హైకోర్టు కానీ, కల్కటా హైకోర్ట్స్ కానీ, కొన్ని హైకోర్ట్స్ ఎలక్షన్ నిర్వహిస్తే మర్డర్ ఛార్జెస్ మేము ఎలక్షన్ నిర్వహించిన వాళ్ళ మీద పెడతామనేటువంటి ఒక వార్నింగ్ ఇవ్వడంతో అన్ని ఎలక్షన్స్ కోవిడ్ టైంలో జరగడానికి లేదు, 50 మంది కంటే అసెంబ్లీ ఎక్కడ జరగడానికి లేదు అన్నటువంటి పరిస్థితిలో, 3వ కోవిడ్ వేవ్ వచ్చేటువంటి పరిస్థితిలో ఎన్నికలకి పర్మిషన్స్ లేని పరిస్థితిలో ఎన్నికలు ఇప్పుడే కావాలని కొంతమంది అడిగినప్పుడు మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు ఏ రోజుకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ డిఆర్సి ముందు పెడుతున్నాము. ఎన్నికలు మేము అందరం కలిసి జనరల్ బాడీ జరగనున్న జనరల్ బాడీ ఏ డేట్ అది? ఆగస్ట్ 22 జరగనున్న జనరల్ బాడీలో దాని మీద చర్చించుకొని కోవిడ్ యొక్క పరిస్థితి పట్టి ఎన్నికల నిర్ణయం తీసుకుంటాం అని అందరి ఆమోదంతో ఆ రోజు ఎగ్జిక్యూటివ్ పూర్తి అవ్వడం జరిగింది. ఇది ఇంత డిస్టర్బ్డ్ టైంలో, ఒక కోవిడ్ టైంలో, ఒక డిస్టర్బెన్సెస్ కొన్ని ఉన్న టైంలో కూడా అందరినీ కలిపి డిఆర్సి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మా ఎగ్జిక్యూటివ్ కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జనరల్ బాడీని కూడా వర్చువల్గానే పెట్టవలసిన పరిస్థితి, ఎందుకంటే మెంబర్స్ లైఫ్ రిస్క్ చేయడానికి లేదు. ఒకటి, చట్టబద్ధంగా 50 మంది కంటే అసెంబ్లీ లేని యొక్క పరిస్థితిలో 900 మంది ఉన్నటువంటి ఈ మా జనరల్ బాడీ కూడా వర్చువల్నే జరగాలని నిర్ణయించాం. కోర్టులు కూడా, హైకోర్టులు ఇవన్నీ కూడా వర్చువల్గానే జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ పిల్లలకు కూడా వర్చువల్గానే జరుగుతున్నాయి. ఇది కోవిడ్ ప్రోటోకాల్ని పాటించి జరుపుతున్నటువంటి యొక్క పరిస్థితి కాబట్టి ఇది మీకు తెలియజేయాలి. ఖచ్చితంగా ఆ రోజున మేము జనరల్ బాడీలో వర్చువల్గా ఎక్కడ జరుగుతున్న అదే పద్ధతిలో ఇక్కడ కూడా మేము వర్చువల్గా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసి అందరిని ఆహ్వానించాం. అందరికీ లెటర్స్ పంపించారు జనరల్ సెక్రటరీ గారు. ఈ యొక్క వర్చువల్ జనరల్ బాడీలో నిర్ణయం తీసుకుని ఎలక్షన్స్ని ఆ రోజే అప్పుడున్నటువంటి పరిస్థితి బట్టి చేద్దామని నిర్ణయించాం. ఇది మీకు బేసిక్గా చెప్పడానికి నేను వచ్చాను. రెండోది,
నిన్న కొంత ఇండస్ట్రీ పెద్దలు, నేను, జీవిత గారు, ఇంకొంతమంది ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా షాక్కు గురయ్యాం. హేమ గారి యొక్క మెసేజ్ వైరల్గా వెళ్ళడం, ఆ మెసేజ్లో మా ఫండ్స్ మొత్తం మేము తినేస్తున్నామనో వాడేస్తున్నామనో, మా మొత్తం కూడా దివాళా తీస్తుందన్నటువంటి ఒక భయానకరమైనటువంటి మెసేజ్ని ఇస్తూ ఒక ఛానల్కి లైవ్ ఒక ½ అవర్ ప్రోగ్రామ్ ఇచ్చి దాంట్లో వివిధ అంశాలు మాట్లాడారు. మేము క్లియర్గా స్టాటిస్టిక్స్ జనరల్ సెక్రటరీ గారు చెప్తారు, మాలో ఫండ్స్ ఇవాళ దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఉంది. 4,70,00,000 ఎంతో ఉంది, ఆమె చెప్తుంది క్లియర్గా. రెండోది, ఈ సంవత్సరం మాలో ఇంత కరోనాలో కూడా ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ద కమిటీ వల్ల కొంతమంది సహకరించినా సహకరించకపోయినా మా ముందుకు పోయాం కాబట్టి 84 లక్షల రూపాయలు మెంబర్షిప్స్ ద్వారా మాకు వచ్చింది. ఫండింగ్ జీవిత గారు 10 లక్షలు ఇచ్చారు. నేను పర్సనల్గా ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ 14 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేయడం జరిగింది. 14 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేసి 10,000 రూపాయలు ఎవరు అడిగినా వెంటనే మా యొక్క భద్రత కోసం మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క 14 లక్షలు డిపాజిట్ చేసిన తర్వాత జనరల్ సెక్రటరీ గారు, మేము కానీ కొంతమంది ఆఫీస్ బేరర్స్, ఎంతోమంది కరోనా పేషెంట్స్ హాస్పిటల్స్లో ఉండగా బెడ్లు ఇప్పించి వాళ్ళకి ఎంతో మేము మా వంతు సేవ ఏది ఆలోచించకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ విషయానికి వస్తున్నాను. ఇన్సూరెన్సు ఎప్పటి నుంచి జరుగుతుంది, కానీ లాస్ట్ టైము ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. ఇది యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ అక్కడ కూర్చున్నప్పుడు నేను లేను. ఒక మెసేజ్లో వెళ్ళిన ఒక తప్పు కన్ఫ్యూజన్ వల్ల ఎక్కువ మంది కట్టక్కర్లేదని అప్లై చేయడం జరిగింది. అయినా మేము ఆలోచించకుండా మా కోసం, మా యొక్క భవిష్యత్తు కోసం, మెంబర్స్ యొక్క భద్రత కోసం ఆ యొక్క కమిట్మెంట్ని మేము తీసుకొని మేము ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇది లెస్ దెన్ 15% ఆఫ్ ది ఎంటైర్ ఫండింగ్. ప్రతి సంవత్సరం కూడా గత 3 టర్మ్లో మేము విత్ స్టాటిస్టిక్స్ చెప్తాం. ఫండ్ నుంచి తీసుకుని ఇన్సూరెన్స్ కట్టి, ఇన్సూరెన్స్ మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా మామూలు సాధారణమైనటువంటి విషయం. లాస్ట్ టైం కూడా మేము కొంతవరకు చేయడం జరిగింది, కానీ కరోనాలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో కళాకారులు మా వాళ్ళు ఉన్నప్పుడు మేము ఫోర్స్ చేయలేకపోయినప్పటికీ ఈసారి మళ్ళీ 150 మంది మెంబర్స్కి మా ఫండ్ వీలైనంత వరకు ముట్టుకోకుండా కృష్ణరాజు గారు ఆయన మనసు చేసి నేను ఒక మంచి సంఖ్యను ఇస్తానని ఆయన, జీవిత గారు నేను డబ్బులు ఇస్తాను ఆమె, నేను పర్సనల్గా 2-3 లక్షలు, నా ఫ్రెండ్స్ జాకీ ష్రాఫ్ గారు, రావు రమేష్ గారు, ఇటువంటి వాళ్ళు మేము సహకరిస్తామని అందరూ ₹1,00,000, 50,000 ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇచ్చినప్పుడు దానికి ఒక ఫండ్ని మేము తయారు చేసి మా ఫండ్ని వీలైనంత వరకు ముట్టుకోకుండా మా యొక్క శ్రమ, మాకున్నటువంటి మంచి ఇమేజ్తో, మాకు వచ్చినటువంటి రెస్పాన్సు, కమిటీ పనిచేసినటువంటి తీరు, దీని యొక్క బలంతో మేము ఫండ్ తెచ్చుకుంటున్నాం. ఇది చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పంపించినటువంటి అప్రిసియేషన్ లెటర్. నాకు మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇది దీనికి ₹1,00,000 నేను CCCకి కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది పర్సనల్గా. కాబట్టి పెద్దలందరూ ఒక అప్రిసియేషన్తో ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి అహర్నిశలు ఒక మహిళగా ఉండి, జీవిత జనరల్ సెక్రటరీగా ఉండి ఆమె కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ ఆమె పనిచేస్తుంది. నేను నా కుటుంబ బాధ్యతలు, నా యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి కమిట్మెంట్స్ దాటి మేమందరం ఇక్కడ ఒక కమిటీ కూర్చొని పనిచేసి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ దాదాపు నాకు తెలిసి 13 మంది సభ్యులకి చనిపోతే వేణుమాధవ్ గారు, గీతాంజలి గారు, జయప్రకాష్ రెడ్డి, గుండు హనుమంతరావు, దేవదాస్ కనకల గారు, నర్సింగ్ యాదవ్, రాళ్లపల్లి, TNR జర్నలిస్ట్, యాక్టర్, వీళ్ళందరూ చనిపోయిన రోజున వితిన్ 24 అవర్స్, ఇది మా ఫండ్ నుంచి కాదు, కట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ₹3 లక్షల ప్రతి కుటుంబానికి. ఆ టైంలో
కరోనా టైంలో తినడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్న టైంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదని 3 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మేము ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్లు 6,000 రూపాయలు ఇస్తున్నాం. 50 మందికి కాదు, 33 మందికి ఎంత ఇస్తున్నాం. 6,000 రూపాయలు కూడా మాకు వచ్చినటువంటి ఫండ్ నుంచి కాదు, దాని నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్లో మేము ఇస్తున్నాం. ఇది మీకు అన్ని స్పష్టం చేయాలి. ఒక్కసారి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు కూర్చొని బాధ్యత మా మీద ఉంది కాబట్టి, మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇద్దరం కలిసి కూర్చొని చెప్తున్నాం. ఉద్యోగాల కోసం జీవిత నేను లాస్ట్ టైం 35 మందికి మేము ఇప్పించాం వేషాలు. ఆమె నడుము కట్టుకొని రైటర్స్ అసోసియేషన్కి మేమందరం వెళ్ళి ఇచ్చాం, కానీ కరోనా వచ్చింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయి చేస్తాం. అదేవిధంగా మాకు ఒక యాంథమ్ని ఇచ్చాం. అదేవిధంగా 2 వీలర్స్ 4 ఇచ్చాం. 2 వీలర్స్ కరోనా మన ఫండ్ నుంచి కాకుండా 3 లక్షల రూపాయలు వసూలు చేసి డొనేషన్ రూపంలో మా మీద ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్న దీంట్లో చిరంజీవి గారు ముందు, కృష్ణరాజు గారు ముందు, చిరంజీవి గారు ముందు, మోహన్ బాబు గారు ముందు మేము బహిరంగంగా వచ్చిన డొనేషన్స్తోనే రిసీవ్ చేశాం తప్ప మా ఫండ్ నుంచి మేము ముట్టుకోలేదు. అదేవిధంగా ఫస్ట్ టైం చరిత్రలో మా చరిత్రలో 11,32,467 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. ఈ ఫండ్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా పెట్టుకొని మా మెంబర్స్కి ఎక్కువ మంది యువతను ఆహ్వానించాలని 90,000 రూపీస్కి 10,000 రూపాయలు అందరూ నిర్ణయం తీసుకుని చేశాం. ఇవాళ 90,000 రూపీస్కి మా మెంబర్షిప్ ఇచ్చాం మొన్నటి దాకా కూడా. ఇదే కాకుండా వాయిదా పద్ధతుల్లో కూడా 25,000 రూపీస్ ఇస్తే గోల్డ్ కార్డ్ ఇచ్చి యువతని చాలామంది ఆహ్వానిస్తే దాదాపు నాకు తెలిసి 87 మంది ఈ కమిటీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో చేరారు. ఇవన్నీ కూడా ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కమిటీ వల్ల జరిగింది. ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఒక్క విషయం నేను మనవి చేస్తున్నానండి, ఎవరికి ఇక్కడ పదవి వ్యామోహాలు మాకు లేవు. గెలిచిన రోజునే నేను చెప్పాను, జీవితం ఉండగా అందరూ ఉండగా చెప్పాను, ఒక్కసారి నేను పోటీ చేస్తాను, రెండోసారి చేయను. మార్చు ఎలక్షన్స్ సెప్టెంబర్ జరిగేది మార్చికి పెట్టాం. మళ్ళీ సెప్టెంబర్కి ఎందుకు వెళ్ళింది? పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పిన దానిపైన వెళ్ళింది, జనరల్ బాడీ ఆమోదంతో వెళ్ళింది. ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఎలక్షన్ పెడితే మా మీద మర్డర్ ఛార్జెస్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు బాధ్యత వహించాలి? దానికి మీరందరూ తప్పించుకుంటారు. జీవిత నేను బాధ్యత వహించాలి. తర్వాత ఫండ్స్ మిస్ అయ్యిందని ఒక మాట వచ్చింది. ఇది చాలా మనసు కష్టం వేసింది. మేము ఇండస్ట్రీలో పాతుకుపోయినటువంటి కుటుంబాలు 2-3 తరాలుగా మేము మా డబ్బులు, మా అమ్మ 30 లక్షల పైన ఇచ్చింది. నేను ప్రతి నెల 20,000 ఇస్తున్నాను, చిన్నదో పెద్దదో. మొన్న కావాల్సినప్పుడు 15 లక్షలు ఇచ్చాను. జీవిత 10 లక్షల రూపాయలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ సినిమాలు ఉండగా తీసుకొచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఈ టర్మ్ బాగా జరగాలని. ఫండ్స్ మేము తిన్నామనడం అనేది ఇది చాలా మాకి డ్యామేజింగ్ యొక్క మా రెప్యుటేషన్కి, ప్రెసిడెంట్ ఆఫీస్కి చాలా డ్యామేజింగ్ యొక్క వెరీ డ్యామేజింగ్ మాట ఇది. ఎందుకంటే నేను ఒక్కడే సంతకం చేస్తే 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. జీవిత నేను సంతకం చేస్తే 1,00,000 రూపాయలు మాత్రమే డ్రా చేయగలం. 1 కోటి రూపాయలు డ్రా చేయాలి, 50 లక్షలు డ్రా చేయాలి, 10 లక్షలు డ్రా చేయాలంటే 3 సంతకాలు ఉండాలి. అంటే జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంటు, ట్రెజరర్ కలిసి మేము డబ్బులు తిన్నామన్నా తప్పండి. నేను ఎవరిని దూషించట్లేదు. నేను ఒకటే ఫైనల్గా కోరుకుంటున్నాను, ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి నేను సమాధానం ఇస్తూ మేము కూర్చోలేదు. కరోనా టైంలో అర్ధరాత్రులు కూడా వెళ్ళి హాస్పిటల్కి, కవిత వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతే పిల్లలకి ఆమె వెళ్ళి హాస్పిటల్లో కూర్చుంది. రజనీకాంత్ అనే మెంబర్కి చనిపోయే పరిస్థితిలో కాంటినెంటల్లో మేము బెడ్ ఇప్పించి ఆ కుటుంబాన్ని కాపాడాం. ఇలాగా శివబాలాజీ ఇంకెంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి సమయం బెడ్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి లాక్డౌన్ అంతా కూడా పనిచేశాం. చాలా కష్టం వేస్తుంది మనసుకి. ఒకటి. రెండోది, ఇటువంటి వ్యాఖ్యలు, ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, దిస్ అట్రాక్ట్స్ సెక్షన్ 8 ప్రకారం బైలాస్లో ఇది డిసిప్లినరీ యాక్షన్కి ఖచ్చితంగా తావుతీస్తుంది. ఎందుకంటే మా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మా ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని
మా యొక్క మెంబర్స్కి సందేహాలు క్రియేట్ చేసి కరోనా టైంలో ఎలక్షన్స్ కోసం పాకులాడి మేము చేయాలి వాళ్ళని, మేము కూర్చోవాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మేము ఖండిస్తున్నాం. మేము స్పష్టంగా మీకు ఉన్నది ఫ్యాక్ట్స్, పేపర్ మీద కాగితాలు పెట్టుకుని మాట ఇప్పుడు కూడా కాగితాలు పెట్టుకునే మేము మాట్లాడుతున్నాం. ఈ కాగితాలు ఆల్రెడీ ప్రెస్కి మేము పంచడం జరిగింది. ఆ రోజు జీవిత షూటింగ్ నుండి రాలేకపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా మేము ముందు పెడుతున్నాం. అందరి మెంబర్స్కి పంపిస్తాం. తర్వాత ఖచ్చితంగా ఇది డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీకి ఈ జరిగినటువంటి 2 రోజుల పరిణామాలు ఈ టైంలో డిస్టర్బ్ అవుతున్నటువంటి మా దృష్టిలో పెట్టుకొని మేము కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి వదిలిపెడతాం. ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము కూడా మా యొక్క ఆమోదాన్ని తెలుపుతాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంతసేపు ప్రెసిడెంట్ నరేష్ గారు మాట్లాడారు. యాక్చువల్గా నరేష్ గారు మాట్లాడిన కొన్ని విషయాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే నరేష్ గారు, నేను, రాజశేఖర్ గారు మేమంతా ఒక ప్యానెల్గా ఇంకొక ప్యానెల్తో మేము పోటీ పడి గెలిచిన తర్వాత మళ్ళీ నేను, రాజశేఖర్ గారు ఏ ప్యానెల్తో అయితే మేము ఎదురు ఫైట్ చేశామో అదే ప్యానెల్కి సపోర్ట్గా వెళ్ళి నరేష్ గారికి ఎగెయిన్స్ట్గా మేము మాట్లాడాం. అదే ప్యానెల్తో ఇదే విధంగా మెంబర్స్కి లెటర్స్ మేము రాసాము. అంటే ఆపోజిట్ ప్యానెల్తో, ఏది శివాజీ రాజా గారు హెడ్ చేసిన ఒక ప్యానెల్తో మేము ఏ ప్యానెల్తో అయితే ఫైట్ చేసామో ఆ ప్యానెల్తో మేము నరేష్ గారిని ఎదిరించి, నరేష్ గారు వల్ల మాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఇవి మనమందరం సార్ట్అవుట్ చేసుకోవాలని ఇదే విధంగా ఈరోజు హేమ గారు నిన్న ఒక లెటరు, అంటే ఆవిడ పర్సనల్గా నేను పంపించాను, మెంబర్స్కి నా ఫ్రెండ్స్కి పంపించానని చెప్పినప్పటికీ అది మరి ఎవరు లీక్ చేశారు, ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వచ్చి దొంగతనంగా తీసుకెళ్ళి ఎవరికన్నా చెప్పారు, లేకపోతే ఆవిడ నమ్మిన మెంబర్స్ ఆవిడని బ్యాక్ స్టాప్ చేసి మరి మీడియాకి ఇచ్చారో మనకు తెలియదు. కానీ అది మీడియాలోకి అయితే ఆవిడ వాయిస్ మెసేజ్ కానీ ఆవిడ లెటర్ కానీ తప్పకుండా మీడియాలోకి వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత ఫాలోడ్ ఆవిడ ఏబిఎన్లో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సో దీని గురించి యాక్చువల్గా మీడియాకి వెళ్ళొద్దు, మీడియాలో మాట్లాడుకోవద్దు, మన విషయాలు మనం సాల్వ్ చేసుకుందాం. ఇది ప్రజలకి అవసరం లేని ఒక సమస్య. ఇది ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్ సమస్య కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన ఒక సమస్య. ఏదున్నా మన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉన్నారు, మన సమస్యలు మనం చర్చించుకుందాం, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుందాం. మనం అనవసరంగా మీడియాకి వెళ్ళి మనం ఫూల్స్ కావద్దని చాలాసార్లు చాలా నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఇలాగొచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వేరే ఆప్షన్ లేక మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మాట్లాడకుండా ఉంటే కనుక ఏదైతే నిన్న హేమ గారు మీడియాలో చెప్పారో, లేకపోతే ఆవిడ వాయిస్ మెసేజ్ అవ్వచ్చు, లేకపోతే మెంబర్స్కి ఏ లెటర్ అయితే అడ్రస్ చేశారో అవి నిజాలుగా అందరూ కన్సిడర్ చేయొచ్చు. సో అందుకోసమే ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎవరి సైడ్స్ మాట్లాడలేదండి. నరేష్ గారు నా పక్కనే ఉన్నప్పటికీ కూడా నేను ఆయన సైడ్ మాట్లాడలేదు. అటు లేకపోతే హేమ గారు, బెనర్జీ గారు, ఒక సోకాళ్ళు ఒక 14-15 మంది ఈసీ మెంబర్స్ని ఆవిడ కలుపుకున్నారు. 11 మంది ఈసీ మెంబర్స్ మేమని హేమ గారు కలుపుకున్నారు. మరి ఆ మేము ఎవరో నాకు తెలియదు. ప్రస్తుతానికి హేమ గారి గురించి మటుకు మాట్లాడతాను నేను. ఆవిడ చాలా ఇన్కరెక్ట్గా మాట్లాడారు కాబట్టి అది కరెక్ట్ చేయడం అవసరమని ఈరోజు కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను. నరేష్ గారు చెప్పినట్టుగా 29th జూలై ఒక వర్చువల్ ఈసీ మీటింగ్ జరిగింది. అందులో కృష్ణరాజు గారు, గిరిబాబు గారు లేరు, కృష్ణరాజు గారు, శివకృష్ణ గారు, మోహన్ బాబు గారు, డిఆర్సీ తరఫు నుంచి మురళీమోహన్ గారు, ఈ నలుగురు డిఆర్సీ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయగా ఆల్మోస్ట్ అందరు ఈసీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఆ వర్చువల్ జూమ్ మీటింగ్లో. ఆ రోజు చాలా అంటే ఆల్మోస్ట్ 2.5 hours జరిగింది డిస్కషన్. 2.5 hours డిస్కషన్లో చాలా డెసిషన్స్, అంటే ఇది ప్రతిదీ డిస్కస్ చేసాం. అకౌంట్స్ దగ్గర నుంచి అకౌంట్స్ అందరూ ఆమోదించడం జరిగింది. ఆ పర్టికులర్ మీటింగ్లో ఆడిటర్ గారు యాజ్ వెల్ as లీగల్ అడ్వైజర్ గారిని కూడా ఇంక్లూడ్ చేశాము. ప్రతి మెంబరు మాట్లాడారు, ప్రతి మెంబర్కి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ ఆ లెటర్లో ఎలిజిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ మీటింగ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి మార్చ్ టు మార్చ్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఈసారి మార్చ్లో ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి ఇప్పుడున్న కమిటీకి పవర్ ఉందా అన్న క్వశ్చన్ ఒక మెంబర్ డాక్టర్ రవి గారు అడగడం జరిగింది. దానికి క్లియర్గా లీగల్ అడ్వైజర్ గారు మళ్ళీ ఒకసారి ఎలక్టెడ్ బాడీ
మళ్ళీ ఎలక్షన్స్ జరిగేంత వరకు దిస్ ఎలక్టెడ్ బాడీ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్స్ టు రన్ ద ఆఫీసర్స్ అన్నది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలాగ ప్రతి క్వశ్చన్స్కి అంటే ఐ రిక్వెస్ట్ ద మీడియా ఆర్ ద మెంబర్స్, మెయిన్గా మీడియా కూడా రావాలి. అండ్ మెంబర్స్, ప్రతి మెంబర్ని మేము ఇండివిజువల్గా చెప్పలేను కాబట్టి నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్. ఆ ఈసీ మీటింగ్ మినిట్స్ కూడా నేను నోటీస్ బోర్డులో పెట్టిస్తాను. ఒక్కసారి ఆ ఈసీ మీటింగ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, వేటికి సమాధానాలు చెప్పాము, దేనికి అన్నిటికీ ఒక క్లారిటీకి వచ్చి మొత్తం ఈసీ మెంబర్స్ ఒక తాటి మీదకి వచ్చి ఒక డెసిషన్ తీసుకొని August 22న ఏజీఎం నడుపుతాము. ఆ ఏజీఎంలో ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాము, అకౌంట్స్ రాటిఫై చేసుకుంటాము. ఎలక్షన్ డిస్కషన్ అంటే డిసైడింగ్ ద డేట్ ఆఫ్ ఎలక్షనే, అంతే కదా. ఏ రోజు ఎలక్షన్ పెట్టుకోవాలన్నది ఈరోజు ఈసీ మీటింగ్లో డేట్ ఫిక్స్ చేసేయాలి. అంటే ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో ప్రతిసారి మార్చికి జరిగే ఎలక్షన్స్ ఇక నుంచి సెప్టెంబర్లో జరిగితే బాగుంటుంది అని పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక సజెషన్ చేశారు. అప్పుడు ద టోటల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ చేశారు. జనరల్ బాడీలో చాలా ఫస్ట్ జనరల్ బాడీ అంటే మేము విన్ అయిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీలో, మా కమిటీ విన్ అయిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీలో ఎప్పుడైతే పరుచూరి గోపాలకృష్ణ గారు సజెస్ట్ చేశారో దానికి కూడా ఒక రీజన్ చెప్పారు ఆయన. మనం మార్చిలో కనుక ఎలక్షన్స్ పెట్టి మనం గెలిచిపోతే మనకి జూన్లో మనము జనరల్ బాడీ పెడతాము. అప్పుడు మనకి ముందు వర్క్ చేసిన కమిటీ పెట్టిన ఖర్చుల్ని, అకౌంట్స్ని మనము రాటిఫికేషను, మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దట్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్. కాబట్టి సెప్టెంబర్కి ఎలక్షన్స్ గనక జరుపుకుంటే ఏ కమిటీ అయితే ఫంక్షన్ చేసిందో 2 years ఆ కమిటీ జనరల్ బాడీలో క్లియర్గా ఉన్న అకౌంట్స్ అన్నీ రాటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానాలన్నీ ఇచ్చి వాళ్ళు ఎలాగ వర్క్ చేశారో ఆ టర్మ్లో ప్రతిదానికి ఏజీఎంలో ప్రతి మెంబర్కి సమాధానం చెప్పి వాళ్ళు ఎగ్జిట్ అయితే కొత్త కమిటీ వచ్చినప్పుడు కొత్తగా ఫ్రెష్గా వర్క్ చేయడానికి బాగుంటుంది అని ఆయన ఇచ్చిన సజెషన్ని టోటల్ కమిటీ మెంబర్స్ మొత్తం ఈసీ మెంబర్స్ అందరూ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ బాడీలో ఆ రోజు అటెండ్ అయిన ప్రతి మెంబరు యాక్సెప్ట్ చేసి ఇలాగ వెళ్దాము అని అనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఎలక్షన్స్ అనే ఒక ఉద్దేశంతోనే నడుపుతూ వచ్చాము. ఆ తర్వాత జరిగిన 1-2 ఈసీ మీటింగ్లు కూడా జరిగాయి. వాటిల్లో కూడా మళ్ళీ ఈ జనరల్ బాడీ ఎలక్షన్స్ అన్నది డిస్కస్ చేసుకోకపోయినప్పటికీ అందరిమీ ఒక అండర్స్టాండింగ్తో సెప్టెంబర్ నుంచి ఎలక్షన్స్ అన్న థాట్లోనే నడిచింది. కానీ సరే మార్చిలో పెట్టాలన్నా ఏప్రిల్లో పెట్టాలన్నా మెయిన్గా కోవిడ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మన ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేకుండా అది కూడా మొన్న ఈసీలో చాలా క్లియర్గా సరే మీరు అలాగనుకున్నారు, మేము ఇలాగనుకున్నాం, ఏదేమైనా పెట్టాలనుకున్నప్పటికీ మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నందువల్ల జరగలేదు, గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉంది, వీటన్నిటి వల్ల జరగలేదు. ఓకే, ఇప్పుడు మనంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సెప్టెంబర్లో పెట్టుకుందాం. యాజ్ పర్ ద ఫస్ట్ జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయం ప్రకారము సెప్టెంబర్ 2nd సండే ఎలక్షన్స్ పెట్టుకుందాం అన్న థాట్ ఉంది. అది అలా ఉంచుకుందాం. కానీ ఇప్పుడు ఈరోజు ఈసీ మీటింగ్లో డేట్ ఫైనలైజ్ చేయాలి అని కొంతమంది మెంబర్స్ అడిగినప్పుడు మన డిఆర్సీ చైర్మన్గా కృష్ణరాజు గారు అవ్వచ్చు, మోహన్ బాబు గారు అవ్వచ్చు, అందరం కలిసి ఏమన్నారంటే ఇప్పుడు మనము డేట్ అన్నది అనౌన్స్ చేయకుండా మనము ఇది ఏజీఎంలో పెట్టుకుందాము. ఇమీడియట్గా ఈ రోజు నుంచి 21 daysలో వర్చువల్గా ఈ ఏజీఎం కూడా వర్చువల్గానే కండక్ట్ చేస్తున్నాము. మళ్ళీ సేమ్ కోవిడ్ ప్రోటోకాల్ వల్ల ఈరోజు మనం ఫిజికల్గా ఏజీఎం కండక్ట్ చేయలేము కాబట్టి అందరిమీ ఎలక్షన్స్కి ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఈ ఎలక్షన్ డేట్ అన్నది ఏజీఎంలో మనము ఫైనలైజ్ చేసుకుందాము అని ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. ఈ ఏజీఎం ఇన్ బిట్వీన్ ఏజీఎం డిఆర్సీ కూడా ఒకసారి వాళ్ళు మీట్ అయ్యి అసలు ఎలక్షన్స్ ఎలా నడపాలి, ఏమి నడపాలి, ఉన్న ప్రోటోకాల్ ఏంటి, రేపు కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద కూడా పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం, మాకు కొంచెం టైం ఇస్తే ఇవన్నీ కూడా ఏజీఎం రోజు చక్కగా డిస్కస్ చేసి హెల్దీగా ఎలక్షన్స్ డేట్ అనేది ఫైనలైజ్ చేసుకుందాం అనుకున్నాం. అసలు ఇందులో కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. దాని గురించి మళ్ళీ ఎందుకు హేమ గారు మాట్లాడాల్సి వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. అలాగే నరేష్ గారు ప్రెసిడెంట్గా ఉండిపోవాలనుకుంటున్నారా, ఆయనకి కుర్చీ దిగడానికి ఇష్టం లేదు, లేకపోతే దానివల్ల కొంతమంది అటువైపు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చాలా తప్పండి. అక్కడ ఆ పొజిషన్లో నరేష్ గారు ఉన్నా, బెనర్జీ గారు ఉన్నా, ఎవరున్నా, హేమ గారు ఉన్నా నేను అదే మాట్లాడతా. అలాంటి ఒక డిస్కషను రాలేదు, అలాంటి ఒక థాటు లేదు, అంత పని లేకుండా ఎవరు ఇక్కడ పని కూడా చేయటం లేదు. చాలా క్లియర్గా నరేష్ గారు నెక్స్ట్ ఎలక్షన్కి తను ఈ ఒక్క టర్మ్ ఆయన ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పారు. ఆ మాట మీద ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. ఇక్కడ నిన్న హేమ గారు చెప్పిన ఈ మాటలన్నీ కూడా చాలా తప్పుగా అనిపించాయి నాకు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్తో మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం, ఈసీలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. అసలు అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎలక్షన్స్ ఎవరు పెట్టమంటున్నారు? మెంబర్స్కి కన్ఫ్యూజన్ దేనికి? మనం మెంబర్స్ని ఎక్కడికి లీడ్ చేస్తున్నాం? మెంబర్స్ అనే వాళ్ళకి దయచేసి నేను ఏమి రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్లీజ్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ టు థింక్ అండ్ ఓట్.
మనం ఎవరికి ఓట్ చేయాలి, మనకి ఎవరు పని చేస్తారన్నది దయచేసి వాళ్ళని ఆలోచించుకొని ఓట్ చేయనివ్వండి. మనం ఎందుకు ఇన్ని కైండ్ ఆఫ్ ఒక కన్ఫ్యూజన్స్ వాళ్ళ మైండ్లోకి మనం తీసుకెళ్తున్నాం. ఇప్పుడు నిన్న చెప్పిన హేమ గారు మాట్లాడిన కొన్ని వాట్సాప్లో కొన్ని విషయాలు అయితే తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫండ్ అంతా తీసేసి ఖర్చు పెట్టేస్తున్నారు. పెన్షన్స్ ఆయన హ్యాపీగా కూర్చొని, అంటే నరేష్ గారి పేరు చెప్పినా ఇక్కడ ఆఫీస్ కండక్ట్ చేస్తున్నది, రన్ చేస్తున్నది యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా నేను ఆన్సరబుల్ కాబట్టి, అంటే ఇండైరెక్ట్గా నన్ను కూడా అన్నట్టే కాబట్టి నేను దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 6,000 రూపీస్ నరేష్ గారు పెన్షన్స్ అనౌన్స్ చేశారు, ఆయన ఇచ్చేస్తున్నారు, ఆయన సమ్మం పోయిందని ఆవిడ అడిగారు. 6,000 రూపీస్ పెన్షన్స్ అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ద ఫండ్స్ వీ హ్యావ్ మేము ఇస్తున్నాం. రెండోది, కార్పస్ ఫండ్ అంతా పోయింది, 5 కోట్లు ఉండేది, 5 కోట్లు కాదు, ఆవిడ ఫిగర్స్ అని కూడా రాంగ్ చెప్తున్నారు. 5 కోట్ల పైన కొంచెం ఎక్కువే ఉండేది మనం మేము టర్మ్ స్టార్ట్ చేసినప్పుడు. సరే అది పక్కకు పెట్టినప్పటికీ కార్పస్ ఫండ్కిలో మనకి మెడిక్లైమ్కి ఇచ్చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్కి ఇచ్చేశారు. ఆల్రెడీ అది 3 కోట్లు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మెడిక్లైమ్ కట్టేస్తే కనుక అసలు ఏమీ ఉండదు, ఫ్యూచర్లో మనకి ఏమీ మిగలదు. అండ్ మళ్ళీ మెడిక్లైమ్ కడితే ఫ్యూచర్ అంటే కూడా ఎక్కువ లేదు, ఇంకొక సంవత్సరంలో మొత్తం 0 అయిపోతుంది అని చెప్పారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు కార్పస్ ఫండ్లో నియర్లీ 4.7 crores, నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఫిగర్స్, 4.63 to 4.7 crores ఇంకా మాకు ఫండ్ అలాగే ఉంది. ఈ ఫండ్లోంచి ఫస్ట్ మెడిక్లైమ్కి 78 lakhs అనుకోండి. నేను ఇవాళ ఆఫీస్ నాన్ ఫంక్షనింగ్ కాబట్టి కరెక్ట్ ఫిగర్స్ నా దగ్గర లేవు, ఏమన్నా 1 లక్ష అటు ఇటు అవ్వచ్చు. బట్ 78 lakhs ఫస్ట్ అంటే 2020 మెడిక్లైమ్కి కట్టాం. 931 లైవ్స్ అయ్యాయి, 314 మెంబర్స్కి మెడిక్లైమ్ కట్టాం. అదెంత 78 lakhs కట్టాం. ఆ 78 lakhs ఎస్ మనం ఫండ్లోంచి తీసి కట్టాం. అది కూడా 15% ఆఫ్ ద ఫండ్స్ క్యాన్ బి యూస్డ్ అన్న ఒక నామ్స్ మీద ఆడిటర్స్తో ప్లస్ లీగల్ అడ్వైజర్తో అండ్ మొత్తం ఈసీ మెంబర్స్తో, ఆ రోజు ఎంతమంది అయితే ఈసీ మెంబర్స్ దానికి ఒప్పుకున్నారు వాళ్ళందరూ సంతకాలు పెట్టున్నారు. ఆ రోజు హేమ గారు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్, ఎవరికి పనులు లేవు, అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఫిగర్ అరేవ్ అవ్వడానికి ముందు మెంబర్స్ అందరికీ ఇందాక నరేష్ గారు చెప్పినట్టుగా మెసేజ్లు పంపించాం. ప్రతిదీ రికార్డు ఉందండి, దయచేసి అందరూ అప్లై చేసుకోండి మెడిక్లైమ్కి. అప్పుడు బెనర్జీ గారు కానీ హేమ గారు కానీ వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఈసారి మనం ఫ్రీగా ఇవ్వాలి మెంబర్స్కి మెడిక్లైమ్. మనం ఎందుకున్నాము ఈ పరిస్థితిలో, వాళ్ళు ఎట్లా నార్మల్గా మెడిక్లైమ్ మాలో 30,000 ప్రీమియం అంటే కనుక ఇప్పుడు 50% మా బ్యాట్ చేస్తుందండి. అది ఈరోజు మేము వచ్చిన తర్వాత కాదు, ముందు నుంచి కూడా అదే జరుగుతుంది. గత 3-4 టర్మ్స్గా ఇదే పద్ధతిలో మెడిక్లైమ్ అనేది 50% ప్రీమియంలో మా బ్యాట్ చేస్తుంది, 50% మెంబర్స్ కడుతున్నారు. ఈసారి లాస్ట్ టైం జరిగినప్పుడు ఎక్కువ మంది కట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అందరి మెంబర్స్ యునానిమస్గా చాలా మంచిగా ఓపెన్గా బెనర్జీ అనే దగ్గర నుంచి అందరూ కూడా మీరు ఏంటి ఇంత కట్టాలని కూడా మెన్షన్ చేయకండి మెసేజ్లో. సో మళ్ళీ భయపడిపోయి చాలామంది అప్లై చేసుకోరు. లెట్ దమ్ అప్లై, మనందరం కష్టపడదాం, మనందరం డబ్బులు తెద్దాం, మనందరం ఏమన్నా తక్కువైతే చేద్దాం. బట్ లెట్ us all యునైటెడ్లీ గివ్ హెల్త్ ఇన్సూరెన్స్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అని చెప్పి అన్నందువల్లనే అంతమంది 314 మెంబర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళకి 78 lakhs పే చేయడం జరిగింది. అది చేసే ముందు కూడా ప్రతి మెంబర్తో గంటల తరబడి డిస్కషన్ చేయడం జరిగింది. హేమ గారు అన్నారు ఇంక్లూడింగ్ ఈసీ మెంబర్స్ ఈసారి కట్టలేమండి డబ్బులు అన్నారు, అందరినీ కన్సిడర్ చేయమన్నారు. ఫైన్, ఎంతవరకు వీలైతే అంతవరకు ఫ్రీగా చేయండి అన్నారు. చేద్దాం, మన వల్ల చేతనైంది మనం చేద్దామని అందరం కలిసి అనుకొని ఆ 78 lakhs కట్టడం జరిగింది. ఆ 78 lakhsతో పాటు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సమ్వేర్ అరౌండ్ 28 lakhs కట్టాం. ఆ లైఫ్ ఇన్సూరెన్స్లో దగ్గర 13-14 మందికి ఫ్యామిలీకి 3 లక్షల చొప్పున ఇచ్చాం. అంటే మనం కట్టిన దానికి కంటే ఇంకా ఎక్కువే మెంబర్స్ బెనిఫిట్ పొందారు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానండి హేమ గారిని అందరినీ, మనకి ఫండ్ అనేది అసోసియేషన్లో ఎందుకుంది? మెంబర్స్ చచ్చిపోతుంటే ఫండ్ని ముట్టుకోమేము అని మెంబర్స్ని చచ్చిపోనిస్తామా? మెంబర్స్కే కదండి ఉపయోగపడింది ఈ 78 lakhs మనం కట్టినా లాస్ట్ టైము, లేకపోతే 28 lakhs ఎల్ఐసి మనం ఎస్బీఐ కట్టినా అది మెంబర్సే కదా బెనిఫిట్ అయ్యారు. ఏమన్నా మా ఇంట్లో నేను వెళ్ళి ఒక పెళ్లి చేసుకున్నానా, లేకపోతే నరేష్ గారు వెళ్ళి పార్టీలు పెట్టుకున్నారా, ఇంకొకటి చేసామా? అసలు ఏదైనా సరే మనందరిమీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫర్ ద మెంబర్స్ అని కదా మనం పనిచేస్తున్నాము. మెంబర్స్కే కదా మంచి జరిగింది. ఇప్పుడు కూడా హేమ గారు అన్నట్టుగా 3 కోట్లే ఉన్నాయి, అక్కడ 3 కోట్లు ఖర్చు పెట్టేశారు, ఇదంతా బుల్షిట్ అండి. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ హేమ గారు టు కమ్ అండ్ చెక్ ద అకౌంట్స్,
టు సీ వాట్ ఆర్ ద బ్యాంక్ బ్యాలెన్సెస్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫండ్స్లో ఎంత మిగిలాయి, పెన్షన్స్కి ఎంత వెళ్తుంది, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంతమందికి పెన్షన్స్ ఇస్తున్నాము. 50 మందికి పెంచేశారు, 33 మందికి 34 మందికి మ్యాక్సిమం 35 మందికి ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నాము. ఆ పెన్షన్స్ కూడా ఇంట్రెస్ట్లోంచి ఇస్తున్నాము. ఇంకొకటి ఆవిడ అంటూ ఉన్నారు, మా టైంలో మేమున్నప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు హేమ గారు. ఇన్ని ఇయర్స్ ఆవిడ మాలో పనిచేశారు. ఆవిడ షీ లవ్స్ ద అసోసియేషన్, షీ డస్ ఎ లాట్ ఫర్ ద అసోసియేషన్. ఐ రియల్లీ అప్రిషియేట్. కానీ హేమ గారు అన్నట్టుగా మేము ఎప్పుడూ ఫండ్స్లోంచి డబ్బులు తీయలేదు, మేము ఎక్స్పెన్సెస్ కూడా మేము బయట నుంచే తెచ్చుకున్నాము. ఛాయ్ ఇక్కడ అసలు ఛాయ్ ఎవరిమీ తాగము, ఛాయ్ కూడా మా డబ్బులతో తెచ్చుకున్నాము, బయట నుంచి అడుక్కొని తెచ్చి మాని నడిపించాము. కానీ ఇప్పుడు ఇందులోంచి మాలోంచి పీకేసి మేము ఖర్చు పెట్టలేదు అన్నారు ఆవిడ. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరిని ఏ షోలు చేయగలము, ఎవరిని ఏం అడగగలము, ఎవరు వచ్చి హెల్ప్ చేయమని అడగగలము, ఎవడి కుటుంబాన్ని ఎవడు ఎలా కాపాడుకోవాలని చచ్చిపోతున్నారు ఇక్కడ. ఈ పరిస్థితుల్లో వెళ్ళి ఏమండి దేహి మాకు చేయండి అని వెళ్ళి అడగాలమా? అంత కర్మలో ఉందమ్మా. మా ఎలక్షన్కి మేము కంటెస్ట్ చేసే ముందు మోస్ట్ ఆఫ్ ద పెద్ద హీరోస్ నాకు చెప్పారు, పద్ధతిగా చేయండి జీవిత, మేమందరం యూఆర్ ఆల్ విత్ మేము తీసుకున్న రెమ్యూనరేషన్ ఎవ్రీ మూవీకి ఇంత అని ఇలా మీరు అడిగితే ఇస్తామన్నారు. కానీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అడగాలి? ఆవిడ అన్నారు, హేమ గారు అన్నారు, నరేష్ గారు ఏమండి పాండమిక్ ఉంది కదా, ఈ సిచ్యువేషన్ మేము ఎలా డబ్బులు అడుగుతామని అన్నారు. సరే 1 year ఏమన్నా చెయ్యాలి అంటే మీరు ఎవరన్నా చేయనిచ్చారా? 24 గంటలు గొడవలే. ఈసీ మీటింగ్లకు వెళ్తే అదొక థర్డ్ వరల్డ్ వార్ లాగా నడుస్తుంది ఈసీ మీటింగ్. 24 hours లాస్ట్ టైం ఏం జరిగింది, ఆ ముందే ఏం జరిగింది. నేను ఈరోజు నరేష్ గారిని కూడా పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఈ గొడవలు తప్ప నేను రాజశేఖర్ గారు వచ్చి ఏం అడిగాం? సరే ఎందుకండి ఆ ఫారెన్ ఇన్సిడెంట్నే మీరు పెట్టుకొని మళ్ళీ దెబ్బలాడుకుంటారు. జరిగిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేసాము, మనం ఒక టీమ్గా కలిసి పనిచేద్దాము, ఇక నుంచి ఏమున్నా డైరెక్ట్గా మాట్లాడుకుందాము, ఏదైనా డిస్కస్ చేసుకుందాము అని అడిగినప్పుడు కొన్ని సందర్భాల వల్ల అటు నరేష్కి ఇబ్బంది అయింది, కొన్ని సందర్భాల వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది, మధ్యలో అందరూ కలిసి మాట్లాడుకుందాం అన్నందువల్ల మాకు ఇబ్బంది అయింది. ఈసారి మెడిక్లెయిమ్ కడితే ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. ఇవన్నీ ఫస్ట్ చాలా రాంగ్ క్యాల్కులేషన్స్. నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ టైం మెడిక్లెయిమ్ 78 lakhs కడితే 96 lakhs మెంబర్స్ వాడుకున్నారండి. ఆర్ వి నాట్ హ్యాపీ? 1,00,000 రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకొని ఒక మా అసోసియేషన్లో ఒక మెంబర్కి ఉపయోగపడిందండి. అది దేనికి? వాళ్ళ జీవితాలు, వాళ్ళ లైఫ్స్ కాపాడుకోవడానికి డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ ఆ డబ్బు ఉపయోగపడింది. అంతకంటే మనం ఫండ్ రైజ్ చేసాం, మేము కష్టపడి ఫండ్ రైజ్ చేసాం. మరి రాళ్ళు మోసి రాళ్ళు కొట్టి బండలు కొట్టి కష్టపడి ఫండ్ రైజ్ చేశారు. దేనికోసం చేశారు? మెంబర్స్ వెల్ఫేర్ గురించి చేసాం. ఇప్పుడు ఆ మెంబర్స్ వెల్ఫేర్కే కదా అది ఉపయోగపడింది. దాని గురించి మనం ఎందుకంత బాధపడుతున్నాము, దాని గురించి ఎందుకు అట్లాగా రాంగ్గా ఒక ట్రాక్ తీసుకెళ్ళి చెప్పదలుచుకుంటున్నాం అన్నది నాకు అర్థం కావట్లేదు. సో అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 16 మంది మెంబర్స్ చనిపోతే ఫ్యామిలీకి 3 లక్షల చొప్పున 48 lakhs వరకు కవర్ అయిందండి. ప్రతి ఫ్యామిలీకి 3 లక్షల చొప్పున ఇచ్చాం. మనం కట్టింది ఎంత అండి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి? 28 lakhs కట్టామండి ఫండ్ నుంచి. సో ఏది కట్టినా ఏం చేసినా మొత్తం మనము టువర్డ్స్ ఈసారి మెడిక్లెయిమ్తో కలుపుకొని మ్యాక్సిమం మనము స్పెండ్ చేసింది మెడిక్లెయిమ్ లైఫ్ ఈ ఇయర్ 2021 మెడిక్లెయిమ్ లైఫ్ ఇన్సూరెన్స్తో కలిపితే మ్యాక్సిమం అరౌండ్ 2 crores మనము ఆ ఫండ్ నుంచి తీసాం. బట్ యాడ్ ఆన్ అయింది నియర్లీ 1.2 వరకు ఫండ్స్ వచ్చాయండి. ఆవిడ ఏమీ రాలేదు అంటుంది. 82 lakhs మెంబర్షిప్స్ నుంచి వచ్చాయి. ఆ మెంబర్షిప్స్ కూడా ఎంతో ఎంతూసియాస్టిక్గా ఎంతమంది మెంబర్స్ వాళ్ళు కష్టపడి వాళ్ళు పనిచేసింది ఎంత స్క్రూటినీ చేసి ప్రతి మెంబర్కి మనం కన్ఫర్మ్ చేసే ముందు ఒక కమిటీ చేసి అంటే వీళ్ళ మధ్య అంటే ప్రతిసారి కొట్టుకోవడమే కదా 2 panelsగా. సో మధ్యలో నేనుండి ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ప్రతిదీ ఆ గ్రూప్లో పెడుతూ మేము అంత వర్క్ చేసి ఇంతమంది మెంబర్స్ని తీసుకొని నియర్లీ 82 lakhs మేము మెంబర్షిప్స్ దగ్గర నుంచి వచ్చింది. అలాగే బయట ఇందాక నరేష్ గారు అన్నట్టు రాజశేఖర్ గారు ఒక 10 lakhs, ఆయన ఒక కోవిడ్ టైంలో ఒక 16 lakhs మెంబర్స్కి ఖర్చు పెట్టారు. ఎంతోమందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చాము, ఎన్నో హాస్పిటల్స్, ఇలాగ అన్ని డబ్బులుగా చూసుకుంటేనే మోర్ దాన్ 1 crore ఫండింగ్ లోపలికి వచ్చింది. ఈరోజు 4.63 crores ఫండ్తో మేము ఉన్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ మెడిక్లెయిమ్లు కట్టి ఇన్సూరెన్స్లు కట్టి ఇవన్నీ చేస్తే అంటే అసలు ఎక్కడ మంచి డబ్బు మిస్యూటిలైజ్ అవుతుంది. లేదంటే ఆవిడ మిస్యూటిలైజ్ అని ఆవిడ అన్నారులేండి, మిస్యూటిలైజ్ చేసి ఏదో మోసాలు చేసేసి తీసుకెళ్ళిపోయామని మేము అనలేదు. కానీ ఉన్న ఫండ్నంతా పెన్షన్లకు ఇచ్చేస్తున్నారు, లేకపోతే మెడిక్లెయిమ్లు కట్టేస్తున్నారు, ఇలాగైపోతే మనం ఏమైపోతామని.
అలాగా కాదండి. 110% ప్రతి మెంబర్కి మేము చెప్పదలుచుకుంటున్నది, కట్టిన డబ్బులు ఇవి అంటే దయచేసి ఏ మెంబర్ అన్నా కూడా ఓపెన్గా ఆఫీస్కి రావచ్చు, కనుక్కోవచ్చు, ప్రతి అకౌంట్ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. మనకి బ్యాంకులో ఏదన్నా ఇంట్లో తీసుకెళ్ళిపోయి లేదా గుంట తవ్వి లోపల పెట్టేసే విషయాలు కాదు కదండి, ఇవన్నీ ఓపెన్ థింగ్స్. బ్యాంకులో ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాం, దేనికి ఖర్చు పెట్టాం, ఎవరికి ఇచ్చాం, ఏది ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్ గురించే కదండి. మెడిక్లెయిమ్ కట్టినా వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్ గురించే కదా. ఎస్బీఐ కట్టిన ఎస్బీఐ కట్టిన మెంబర్స్ వెల్ఫేర్ గురించే కదా. దీనివల్ల బాగుపడింది ఎవరు? మెంబర్సే కదా. ఏ విధంగా ఇక్కడ మెంబర్స్ని మోసం చేస్తున్నాము? ఇప్పుడు సరే 1 year ఎవరు ఏం పని చేశారు, ఏం సంపాదించారు, మరి మిగిలిన ఇప్పుడు మేమంతా ఒకటి అని ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళంతా కష్టపడి తెచ్చేయచ్చు కదా లక్షలు, ఎవరు ఆపుతున్నారు? డబ్బులు తీసుకురండి, మీకంతా మీకున్న ఫేస్ వాల్యూ మాకు లేకపోవచ్చు, మీరు అడిగితే ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వకపోవచ్చు, దయచేసి తీసుకురండి ప్లీజ్. ఎవరు వద్దంటున్నాం? మీరు ఏదన్నా ఫండ్ తీసుకొస్తే మేము అకౌంట్లో ఏమైనా బయట ఇక్కడ ఎవరైనా పడేస్తున్నారా? మొన్న ఈసీ మీటింగ్లో కూడా అన్నాం, ఈసారి లాస్ట్ టైం మెడిక్లెయిమ్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కట్టలేదు. లాస్ట్ టైమే కట్టలేదు అని అనుకుంటే అంతకుముందు టర్మ్స్లో కూడా నేను చూశాను. మరి మీరందరూ నడిపిన అంతకుముందు టర్మ్స్లో కూడా మెడిక్లెయిమ్ 50% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కడితే 50% మెంబర్స్ కట్టాలంటే ఆ 50%లో 20-25% కట్టారు. అలాగే ఈసారి లాస్ట్ టైం కోవిడ్ వల్ల ఆ 25% అనేది 10% కట్టారు. దానిని రెక్టిఫై చేయడానికి డెఫినెట్గా ప్రయత్నిద్దాము. కొంచెం ఈ కోవిడ్ సిచ్యువేషన్ రిలాక్స్ అయ్యి ఏ విధంగానన్నా మనం బయటకు వెళ్ళి ఒక షో చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, ఒక హీరోని అడగాలన్నా మనం గొడవలు లేకుండా మనము ఒక మంచి హార్మనీతో ఒక మంచి సరౌండింగ్స్ క్రియేట్ చేస్తే హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. బట్ ఇలా మన గురించి మనం వెళ్ళి బయట ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎవరు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు? అసలు ఇక్కడ ఏం జరిగిపోయిందని మనం మాట్లాడుతున్నాం. ఎలక్షన్స్ ఎవరు పెట్టమంటున్నారు? ఎవరు ప్రెసిడెంట్ సీట్లలో కూర్చొని ఉండిపోవాలి? ఎవరు చెప్పారు? మీరు ఎక్కడ విన్నారు? ఎవరో అనుకుంటున్నారు, ఎవరో చేసుకుంటున్నారు అని మెంబర్స్కి ఇట్లాగా రాంగ్గా గైడ్ చేయడం చాలా తప్పు. హేమ గారు, డైరెక్ట్గానే నేను మీకు చెప్తున్నాను. ఈసీ మీటింగ్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, అందరివి ఉన్నాము. అంత క్లియర్గా ఇదే మరి ఈసీ మీటింగ్లో ప్రతి ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ అసోసియేషన్ అయినా జనరల్ బాడీలో పక్కా మనం తీసుకున్న డెసిషన్స్ రాటిఫై చేయాలి. జనరల్ బాడీ ఈజ్ ద సుప్రీం అథారిటీ అని అందరికీ తెలిసిన విషయమే. మాటల్లో అన్నారు కూడా మొన్న మీరు, మేమంతా ఈసీలోనే డెసిషన్ తీసేసుకుంటామండి, జనరల్ బాడీ అవసరం లేదు, ఇప్పుడు ఎలక్షన్ డేట్ డిసైడ్ చేయండి అని అన్నారు. అలా ఎలా అంటారు? జనరల్ బాడీలో మనం డిసైడ్ చేసి మాట్లాడుకోకుండా ఎలక్షన్ డేట్ ఎలా తీసుకోగలుగుతాం? అందుకనే మీకు చెప్పి మీకు ప్రామిస్ చేసి మీరు డిలే చేసేస్తారు ఏజీఎం అని నన్ను అంటే కూడా నేను మీ అందరికీ ప్రామిస్ చేశా, ఎట్టి పరిస్థితులు ఈ రోజు నుంచి 21 daysలో నేను ఏజీఎం పెడతానండి, అది వర్చువల్గా పెట్టిస్తానండి. ఐ విల్ మేక్ ష్యూర్ ఇట్ విల్ వర్క్. అండ్ ఏజీఎంలో మనం ఎలక్షన్ గురించి కాల్ తీసుకుందాము, అందరికీ ఎలక్షన్స్ కావాలి అని. ఇంకెందుకు మీరు ఎవరిని ఏ విధంగా రాంగ్ గైడ్ చేయాలని ఆర్ మిస్గైడ్ చేయాలని నిన్న ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఈ వాట్సాప్ మెసేజ్ పంపించాల్సి వచ్చింది, లేకపోతే మెంబర్స్కి లెటర్స్ పంపించాల్సి వచ్చింది. ఆ లెటర్లో మళ్ళీ ఎలిజిబిలిటీ ఆఫ్ దిస్ కమిటీ అని మళ్ళీ డిస్కస్ చేశారు. ఈసీ మీటింగ్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఆఫీస్కి దయచేసి ప్రతి మెంబర్ని వచ్చి ఈసీ మీటింగ్ మినిట్స్ నేను నోటీస్ బోర్డులో పెడతానండి. ఈసీ మీటింగ్లో ఇప్పుడున్న కమిటీకి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి అన్నది చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి క్లియర్గా లీగల్గా ఒక ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ 100% ఎలిజిబుల్ టు రన్ ద ఆఫీస్ అన్నది అందరూ యునానిమస్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మేము వర్క్ చేస్తున్నాం. ఏ రోజు మేము వర్క్ చేయడం ఆపలేదు, ఏ రోజు ఏ మెంబర్ని ఆఫీస్కి రావద్దని చెప్పలేదు. ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయమనే చెప్తున్నాం. ప్రతి విషయాన్ని నేను గ్రూప్లో పెడతా, నా దగ్గర అన్ని మెసేజెస్ ఉన్నాయి. మీరు ఎందుకు యాక్టివ్గా వచ్చి ఎందుకు పార్టిసిపేట్ చేసి పనిచేయటం లేదు? ఎవరు వద్దంటున్నాం? 100 రూపాయలు తెచ్చిచ్చినా వీ విల్ టేక్ ఇట్ అండి. ఇట్ ఈస్ ఎ బిగ్ హెల్ప్. ఎవరం కాదని లేదు, ఎవరికి చేతనైంది వాళ్ళని చేస్తున్నాం. మీరే అన్నారు ఏంటి ఈ గ్రూపులు 2 కొట్టేసుకుంటున్నారు అని చెప్పేసి మధ్యలో చిరంజీవి గారు వచ్చి డిసిప్లినరీ ఏంటి రీకన్సిలేషన్ కమిటీ పెట్టామని మీరే కదా అన్నారు. మరి ఇప్పుడు ఈరోజు ఎందుకు ఆ డిసిప్లినరీ అండ్ రీకన్సిలేషన్ కమిటీని తప్పు చెప్తున్నారు? వాళ్ళెవరని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళెవరు డిసైడ్ చేస్తారని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇది మీరు అందరూ కలిసి మేమే చిరంజీవి గారు అని మాట్లాడి పెట్టారు, మా అందరి మధ్య ఒక హార్మనీ క్రియేట్ చేయడానికి అని మీరే ఈరోజు ఎందుకు ఆ డిఆర్సీ పనిచేయటం లేదు? మేము ఆ రోజు నుంచి ఆ మాట కట్టుబడే డిఆర్సీనే ప్రతిదీ అడుగుతున్నాం, ప్రతి విషయం వాళ్ళ కన్సర్న్ తీసుకుంటున్నాం.
ఒక ఈసీ మీటింగ్ అవ్వచ్చు, ఒక ఏజీఎం అవ్వచ్చు, ఒక ఎలక్షన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అని అంటే లెక్క పెట్టుకోవచ్చు. ఆ పెద్దవాళ్ళతో ఆధ్వర్యంలో వాళ్ళని అడిగి వాళ్ళు చేస్తామని మీరే చెప్పారు. మీరే చెప్పి అదే డిఆర్సీ డిసైడ్ చేశారు. అదే డిఆర్సీ 40 days నరేష్ గారు లీవ్లో వెళ్తే బెనర్జీ గారు ప్రెసిడెంట్గా ఉంటారు, టెంపరీ అన్నారు. మరి అదే డిఆర్సీ అవన్నీ మీరు యాక్సెప్ట్ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు డిఆర్సీ కాదు అంటున్నారు? దీనికి ఎలాగ రిప్లై చెప్పరు? ఇది నేను అంతా దయచేసి మెంబర్స్కి చెప్తున్నానండి. ఎందుకంటే ఆ లెటర్లో ఉంది అవన్నీ. మీరు ఆ లెటర్ రేపు చదువుతారు కదా, దానికి ఒక క్లారిఫికేషన్ కావాలి కదా. సో ఇప్పుడు కూడా ఏమంటున్నాం, డిఆర్సీ కాదు, సుప్రీం అథారిటీ ఈజ్ ఏజీఎం. జనరల్ బాడీలోనే డిఆర్సీ పెద్ద మనుషులు కూడా ఉంటారు. ఎలాగ నడిపించాలి ఎలక్షన్స్, కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తూ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి. ఎందుకంటే మనం కొట్టుకుంటున్నామని మీరే అంటున్నారు కాబట్టి పెద్దవాళ్ళని తీసుకొచ్చామని మీరే అంటున్నారు. ఆ పెద్దవాళ్ళు సజెషన్స్ ఇవ్వడానికి, ఎలక్షన్స్ వద్దని చెప్పడానికి కాదు. మీటింగ్లు ఎలక్షన్స్ వద్దని ఎవరూ చెప్పలేదు. ఇలాగా మీరు ఊహించుకొని కాంక్రీట్గా ఏ సాక్ష్యమో ఏ ఆధారం లేకుండా నరేష్ గారు కూర్చుండిపోవాలి, ఆయనే ప్రెసిడెంట్గా ఉండిపోవాలి, అందుకని ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలని అనుకుంటున్నారు, మీరు ఎలక్షన్స్ కావాలని అడగండి అని మెంబర్స్ని బిఫోర్ ఏజీఎం ఇట్లా రాంగ్ గైడ్ చేయడం కరెక్ట్ కాదు. నాట్ ఓన్లీ మెంబర్స్, మన ఫీల్డ్ ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఫీల్డ్ అండి ఇండస్ట్రీ. ఇక్కడ ఏం జరిగినా న్యూసే. మనల్ని మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం ప్రజల్లో, వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు టెల్ ద పీపుల్. ఇక్కడ ఎవరు ఏం చేసేసారు, ఎవరిని ఏం మోసం జరిగిపోయింది, ఎవరిని రావద్దంటున్నారు. అసలు ఇట్స్ లైక్ చాలా హాటింగ్గా ఉంది అండి ఇలా కూర్చొని మాట్లాడడానికి. బట్ ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను, అంతా మంచే జరిగింది. మీరు అంటున్నట్టుగా అసలు పైసా రాలేదు అన్నది లేదండి. టు ద మెంబర్స్ more than 1 crore మన టర్మ్లో వచ్చిందండి డబ్బులు. అండ్ ఇప్పుడు మనం డ్రైన్ అయిపోయాము, మనకు జీరో బ్యాలెన్స్ కాదండి. 4,70,00,000 వరకు మనకి ఇప్పుడు ఫండ్లో ఉందండి. ఈసారి మెడిక్లెయిమ్ కూడా కట్టేశామండి 60 లక్షలు. మెంబర్స్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఈసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫుల్ ప్రీమియం కట్టుకోగలిగిన మెంబర్స్ దయచేసి కట్టుకోండి అంటున్నాం. ప్రతి ఒక్కరు కలిపితేనేనండి చేయగలం. జస్ట్ ఒక ఈసీ కమిటీ ఇంతమంది మెంబర్స్ని ఎన్నుకున్నప్పుడు ప్రతి మెంబరు ఫైట్ చేయండి. సరే ఓకే, మీకు హార్మోని లేదు, నరేష్ గారితో మీరు కలిసి పనిచేయరు, లేకపోతే ఇంకొకరితో రాజశేఖర్ గారితో పనిచేయరు, నాతో పనిచేయరు, లేకపోతే నాకు ఇష్టం ఉంది కష్టం ఉంది. బట్ యాజ్ ఎన్ ఇండివిజువల్ మిమ్మల్ని ఓటేసి గెలిపించినప్పుడు మీరు మా మెంబర్స్కి యూఆర్ ఆల్వేస్ ఓపెన్ టు డూ థింగ్స్ అండి. మీరేం చేశారు, వచ్చి చెయ్యండి. ఎవరు వద్దంటున్నారు? ఎందుకు మెంబర్స్ని రాంగ్గా గైడ్ చేస్తున్నారు? కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారని. ఎవ్వరు కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టేయడం లేదండి. పెట్టిన ప్రతి పైసా కూడా అరే మేము బిల్డింగ్ కట్టుకోవడానికి ఇదేంటండి ఇట్లా వాడేశారంటే, బిల్డింగ్ ఇంపార్టెంటా, మనిషి చచ్చిపోతుంటే లైఫ్ ఇంపార్టెంటా అండి? బిల్డింగ్ కట్టుకొని తీసుకెళ్ళి సవాలు పెట్టుకోలేం కదా. ఈసారి మనం వాడాము, 78 లక్షల్లో వాడాము అంటే జనాల మెంబర్స్ జీవితాలు కాపాడబడ్డాయండి దానివల్ల. వాళ్ళు డబ్బులు కట్టుకోలేకపోయారు, కట్టుకోగలిగితే కట్టుకుంటారు. ఈరోజు ఇంతమంది పెద్ద హీరోలు ఉన్న ఇండస్ట్రీ రేపు అవసరం ఉంది, ప్రాబ్లం ఉంది సార్ అంటే ముందుకొచ్చి సహాయం చేయలేరా? చాలామంది సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నారండి. మనం ఒక ప్రాపర్ వే క్రియేట్ చేయాలి. మాలో ఉండి మనం ఎలక్ట్ అయిన మెంబర్స్ అందరినీ ప్రతిసారి కొట్టుకోవడం అయిపోతుంది. లాస్ట్ టైం అలాగే జరిగింది, అంతకు ముందుసారి అలాగే జరిగింది, మళ్ళీ ఈసారి కూడా నాకు షాక్. ఒక పక్కన ఒక ప్యానెల్, ఒక పక్కన ఒక ప్యానెల్. దీనికి ఒకటి ఇనానిమస్గా డిసైడ్ చేసుకోవాలి. మనందరిమీ ఒకటే, పొద్దున్న లేస్తే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవాలి. సరే పోనీ ఇనానిమస్గా వద్దు, మనం ఎలక్షన్ పెట్టుకుందాం. ఓకే, ఎలక్షన్ పెట్టుకుందాము. ఈ పోస్టులు ఉన్నాయి, ఎవరు సేవ చేయగలమని అనుకుంటున్నారో కంటెస్ట్ చేయండి. దీనికి ఎందుకండి ప్యానెల్స్, దీనికి ఎందుకండి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ అవసరమే లేదండి. మనం పని చేయగలమంటే మన మీద నమ్మకం ఉంటే మెంబర్ వచ్చి ఓట్ చేస్తాడు. ఆయనకు ఒక ఫ్రీడమ్ ఇవ్వండి, మెంబర్స్కి ఒక ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇవ్వండి, వాళ్ళని ఆలోచించుకొని ఇవ్వడానికి. ఇలాగ ఊరికినే రాంగ్గా ఎందుకు మనం వాళ్ళని గైడ్ చేయాలి? వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? ఈ రాంగ్ గైడెన్స్ వల్ల ఒక కన్ఫ్యూషన్, ఒక ఇన్సెక్యూరిటీ తప్ప. దయచేసి నేను మెంబర్స్ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నానండి, మీరందరూ చాలా సెక్యూర్డ్గా ఉన్నారు. మాలో ఏమి అన్యాయాలు, ఏమి మోసాలు, ఏమి మిస్యూటిలైజేషన్లు జరగడం లేదు. ప్రతి పైసా మెంబర్ వెల్ఫేర్కే ఉపయోగపడింది. ప్రతి పైసా మెంబర్ వెల్ఫేర్కి
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరితో ఒక డిస్కషన్ చేసి, డిఆర్సీ వచ్చిన తర్వాత డిఆర్సీతో కూడా డిస్కషన్ చేసి, అంటే పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న సోకాల్ పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రతి పైసా ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ ఆ ప్రతి పైసా కూడా మెంబర్ వెల్ఫేర్కే కదా ఉపయోగపడింది. ఏ విధంగా ఒక పార్టీ పెట్టామా, ఒక డిన్నర్ పెట్టామా, ఏ విధంగా మిస్యూటిలైజేషన్ జరిగింది అంటే నాకు నిజంగా అంటే దిస్ ఈజ్ టు ద పబ్లిక్, ప్రజలకు చెప్తున్నాను. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా ఇష్యూస్ ప్రతిసారి మీ ముందుకు తీసుకొచ్చి చాలామంది నేను కమెంట్స్ కింద చూస్తుంటారు, అరే మీ ప్రాబ్లం మీరు చూసుకోండి అయ్యా మాకు ఎందుకని చాలామంది కమెంట్స్ పెడుతుంటారు మా గురించి ఏదైనా వస్తే. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ట్రబుల్ సార్, బట్ దెర్ ఇస్ నో అదర్ వే. ఇలాగ చెప్తేనే అందరికీ రీచ్ అవుతుంది. ఎందుకంటే ఒక రాంగ్గా ఒక మెసేజ్ వెళ్ళిపోయినప్పుడు ఆ మెసేజ్ని ఏ విధంగా కరెక్ట్ చేయగలమంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఐ థాట్. అందుకని ఐ హ్యాడ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా టుడే అండ్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మా అండ్ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఎలక్షన్స్ కావాలంటే ఎలక్షన్స్ పెట్టుకుందాం. ఎలక్షన్స్లో మీకు నచ్చిన వాళ్ళకి, మీరు మెచ్చిన వాళ్ళకి అంటే ఈ ఎలక్షన్ అనే కాదు, ఏ ఎలక్షన్ అయినా అంతే. ఒక పబ్లిక్ ఎలక్షన్ అనుకోండి, ప్రజలు ఆలోచించుకోవాలి. ఏ పార్టీ అన్నది కాదు, లేకపోతే ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు అన్నది కాదు, లేకపోతే ఎవరికి గ్లామర్ ఉన్నది అన్నది కాదు, మనకి ఎవరు సహాయం చేయగలరు, మనకెవరు రీచబుల్గా ఉన్నారు, ఎవరు మన గురించి ఆలోచించగలరు, వాళ్ళకి ఓట్ చేయాలి. ఇది సింపుల్ లాజిక్. మా ఎలక్షన్ అన్నా కూడా అంతే. దయచేసి ఎవరు ఏమి మాట్లాడినా, నేనైనా మాటలకి క్యారీ అవ్వద్దు, లేకపోతే అపియరెన్స్కి క్యారీ అవ్వద్దు. మీరు ఆలోచించండి, మీకు ఏది మంచి అంటే వాళ్ళకి ఓట్ చేయండి, వాళ్ళని గెలిపించండి. ఎందుకంటే డెఫినెట్గా మనందరం ఒకటి, మీరు బాగుపడాలని నేను సిన్సియర్గా అనుకుంటున్నాను. మీకు మంచి జరగాలని నేను కానీ, రాజశేఖర్ గారు కానీ, నరేష్ గారు కానీ ఎవరున్నా, అంటే ఈరోజు మాలో కంటెస్ట్ చేసి మా కమిటీలో ఉన్న ప్రతి మెంబర్కి కూడా అదే థాట్, అది కూడా నేను కాదంటలే. ఈరోజు హేమ గారికి కూడా అదే అభిప్రాయమే. హెల్దీగా మనం ఎలక్షన్కి వెళ్దాము, హెల్దీగా మనకి ఓట్ చేయమని అడుగుదాము. అంతేగాని ఒకరి మీద ఒకరు లేనిపోనివి చెప్పుకొని, లేకపోతే మాలో అదైపోతుంది ఇదైపోతుంది, వాళ్ళు ఉంటే అలా అయిపోతుంది, మేము వస్తే ఇలా అయిపోతుంది, అలాంటి టాపిక్స్ లేకుండా, ఎందుకంటే అలాంటిది జరగట్లేదు కాబట్టి జెన్యున్గా మనం కంటెస్ట్ చేద్దాము. మీరేం మంచి చేయగలరో చెప్పండి మెంబర్స్ని, వాళ్ళకి మీరు కేర్ చూపించండి, వాళ్ళకి కేర్ తీసుకోండి, గెలవండి. అలా చేద్దాం అందరినీ, మేమైనా మీరైనా. లెట్స్ ఫాలో దిస్ హెల్దీ వే అని చేతులు జోడించి నమస్కరిస్తూ మెంబర్స్కి ఇంకొకసారి మాలో ఏమీ తప్పులు జరగలేదు, ఎవ్రీ సింగిల్ రూపీ ఈజ్ స్పెంట్ ఇన్ ద రైట్ వే. రేపు మనం ఈ ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తుంది కోవిడ్. ఈ కోవిడ్ బారి నుంచి బయటపడిన రోజు మనం ఫండింగ్ 1 రూపాయి కాదండి 10 రూపాయలు తెచ్చుకోగలం. ఎందుకంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన ఇండస్ట్రీలోనే మనం బయటకి, మనది crores of rupees సంపాదించి పెడుతున్న ఒక ఇండస్ట్రీ, అటు గవర్నమెంట్కి కూడా crores of rupees ట్యాక్సెస్గా ఇస్తున్న ఒక ఇండస్ట్రీ. ఎవరో దగ్గర చేతులు చాచాల్సిన అవసరమే లేదు మనకి. మన ఇండస్ట్రీలో మన వాళ్ళే చాలామంది మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే మాని మనము చాలా పెద్ద లెవెల్కి తీసుకెళ్ళగలము, అన్నెసెసరీ పాలిటిక్స్ని పక్కన పెడితే. సో వన్స్ అగైన్ మెంబర్స్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రతి ఒక్కరూ ఏ క్షణం అనుకుంటే ఆ క్షణం, మన ఆఫీస్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు ఉంటారు. ఎప్పుడన్నా ఎవరన్నా రండి, ఇట్స్ యువర్ బేసిక్ రైట్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, చూసి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక కళాకారుడు చిన్న పెద్ద చాలామంది పేదలు 1,00,000 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ చేసినప్పుడు వాళ్ళకి భద్రత కావాలి, ఉద్యోగ విషయంలో కానీ, అదేవిధంగా ఆరోగ్యపరంగా కానీ, ఒక మెంబర్ చనిపోతే కానీ. కాబట్టి మెంబర్స్ యొక్క వెల్ఫేర్ ఈజ్ ది ఫోర్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. మెంబర్స్ చనిపోయిన తర్వాత ఒక భవనం కట్టుకోవాలి, దాంట్లో అందరు ఫోటోలు పెట్టుకుంటాము. ఒకటే అడుగుతున్నాను, ఖచ్చితంగా భవనం అవుతుంది, అది పెద్ద సమస్య కాదు, ఇందాక జ్యోతి గారు చెప్పినట్టు. కాబట్టి కోవిడ్లో మ్యాక్సిమం చేస్తున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. రెండోది, డిఆర్సీ కమిటీ స్పష్టంగా ఒక పీస్ కమిటీ లాగా అరేంజ్ చేసి రాటిఫై చేసి చిరంజీవి గారు, కృష్ణగన్ రాజు గారిని చైర్మన్గా పెట్టి, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, జయస్తు గారిని పెట్టాం, రాటిఫై చేసాం మనమే ఎగ్జిక్యూటివ్లో. మరి అదే కమిటీని ఇవాళ సందేహిస్తుంటే అది చాలా పెద్ద క్రైమ్ అని నేను అనుకుంటున్నా. మనం ఏర్పాటు చేసుకున్న పెద్దల కమిటీ, పైగా రాజశేఖర్ యొక్క నా మిత్రుడు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ యొక్క రిజిగ్నేషన్ ఆమోదించి మళ్ళీ అందరూ యునానిమస్గా మన ఎగ్జిక్యూటివ్లు అడిగితే మనం మళ్ళీ డిఆర్సీకి మనమే చెప్పుకున్నాం ఆయన తీసుకురండి మళ్ళీ అని. కాబట్టి మనమే దాన్ని రాటిఫై చేసి మనమే వద్దని ఇవన్నిటికీ కన్ఫ్యూషన్కి పక్కన పెట్టండి. డిఆర్సీ ఈజ్ సుప్రీం. ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు ఉంటుందో ఇట్స్ ఎ సుప్రీం. అండ్ మా committee, the president, general secretary and the members of the executive shall run we have all the powers till the elections. ఖచ్చితంగా పవర్స్ని మిస్యూటిలైజ్ చేయకుండా జరుపుతాం. మరొకసారి మేము వాడు నొక్కి వక్కాండిస్తున్నాం. లాస్ట్ ఎందుకంటే అనవసరంగా పెద్దవాళ్ళ పేరు తీస్తున్నారండి. ఈమె హేమ గారు ఒక మాట మాట్లాడింది, చిరంజీవి కళ్యాణ లక్ష్మి పథకం మేము పెడతామంటే ఆయన సంతోషపడి చిరంజీవి పేరుతో పెడుతున్నారు, 2 లక్షలు ఇస్తానని చెప్పారండి. అది ఎప్పుడు జరగలేదండి. జరిగింది ఏంటంటే శివాజీ రాజా పీరియడ్లో చిరంజీవి ఈ యొక్క పథకం కళ్యాణ లక్ష్మి పథకం శ్రీకాంత్ పేరులో ఒక పథకం, అప్పుడు ఆయన ఆఫీస్ బేరర్గా ఉన్నాడు. మా అమ్మ పేరుతో విజయపల గారి పేరుతో పెన్షన్ పథకం ఇలా పెడితే నేను చిరంజీవి గారికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఒకళ్ళ పేరు పెడితే ఇంకొక ఇష్యూ వస్తుంది, రేపు శ్రీకాంత్ పేరు పెడితే రాజేంద్ర ప్రసాద్ అడుగుతారు, ఇంకోళ్ళు వస్తుంది, పేర్లు పెట్టొద్దు, మనం ఎవరు ఇస్తే వాళ్ళని సంతోషంగా వాళ్ళని అనౌన్స్ చేస్తాం అని చెప్పి అందరి పేర్లు తీసేయడం జరిగిందండి. నేను హేమ గారికి ఒకటే చెప్తున్నాను, దయచేసి పెద్దవాళ్ళ పేర్లు దీంట్లో లాక్కండి, అనవసరంగా దీంట్లో లాగొద్దు. ఎవరు మిమ్మల్ని చిరంజీవి గారి పేరు పెట్టమని ఆయన అడగలేదు. ఇవన్నీ అనవసరంగా మా యొక్క ప్రతిష్టని భంగపరిచే పరిస్థితిలో ఉంది. డైరీ 8.5 లక్షల రూపాయలు అయ్యే డైరీని సేమ్ క్వాలిటీతో 4.5 లక్షల రూపాయలతో శివబాలాజీ వీళ్ళతో కమిటీ వేస్తే వాళ్ళు కూర్చుని అర్ధరాత్రులు పనిచేసి జీవిత గారు వీళ్ళు ఈ డైరీని సేమ్ క్వాలిటీతో తీసుకొచ్చాం. ఆ డబ్బులు ఎక్కడ పోయాయి? మరి ఇవన్నీ మేము సేవ్ చేయలేదా? 11 లక్షల రూపాయలు వెనక్కి రాలేదా? 87 లక్షలు మెంబర్షిప్లో వాటిలో రాలేదా? ₹1 కోటి ఫండ్ వచ్చింది కదా, తప్పండి. లాస్ట్ నేను ఒకటే కోరుతున్నాను, ఇందాక జీవిత గారు చెప్పినట్టు మా ఎలక్షనే కాదు, మీరు మేము ఇప్పుడు ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీగా మాట్లాడుతున్నాం. ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్, ఒకవేళ కంటెస్ట్ ఉన్నా ఫ్రెండ్లీ కంటెస్ట్గా ప్రశాంతంగా ఒకరినొకరు దూషించుకోకుండా వెళ్ళాలి. రెండోది, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇప్పుడు ఓటేశారు, గెలిపించారు, ఈ కమిటీ ఎంత చేయాలో అంత చేశారు, ప్రూఫ్ ఉంది. మీరు మళ్ళీ ఎలక్షన్ వచ్చినా ఓటేసేటప్పుడు సరదాగా ఫ్రెండ్లీగా ఓటు మాత్రం ఫ్రెండ్లీగా అయ్యొద్దు. ఆలోచించండి, మా భవిష్యత్తు మీ భవిష్యత్తు కొరకు ఆలోచించి రెస్పాన్సిబుల్ పీపుల్కి ఓటేయండి. ఎవరన్నా కానివ్వండి, హేమ గారన్నా కానివ్వండి, రెస్పాన్సిబుల్ పీపుల్, కలుపుకుపోయే పీపుల్, పనిచేసే పీపుల్కి ఓటేయండి అని నేను ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా మిమ్మల్ని, ఎందుకంటే పబ్లిక్ దీంట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా మేము వినిపిస్తాం. నేను నరేష్ గారు ఇద్దరం చెప్పినట్టుగా ఈ డిఆర్సీని ఈసీ మెంబర్స్, ఈసీ కమిటీ మొత్తం అందరం కలిసి పెట్టుకొని వాళ్ళ ద్వారా, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ఫాలో చేద్దామని చెప్పిన తర్వాత దీంట్లో లీగల్ అంటే కొంతమంది మెంబర్స్ మాట్లాడుతున్నారు, ఇది లీగాలిటీ లేదు, లేకపోతే అది లేదు, ఇది లేదు. సో ఇప్పుడు మనం అంతా లీగాలిటీ ప్రకారం కోర్టుల దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని అయితే పని చేయమండి. ఇది ఈ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కలిపి, అటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, ఎవరన్నా సరే ఈ 24 ఫెడరేషన్స్ అందరం కలిపి ప్రతిసారి ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్ళి లీగాలిటీస్ ఉన్నాయని ఎవరం పనిచేయం కదా. ఇది ఏదైనా మంచి చెడు మనకి ఏది మంచి జరుగుద్ది, వాళ్ళు ఎవరికంటే పని లేకుండా వచ్చి కూర్చున్నారు ఈ పెద్దవాళ్ళందరూ ఇక్కడ మనతో కూర్చొని మాట్లాడడానికి. ఏదైనా మన మెంబర్స్కి మంచి జరగడం గురించి అని వాళ్ళు వచ్చారు, మనము అదే మర్యాదని మెయింటైన్ చేస్తూ మనం రన్ చేస్తున్నాము. ఇందులో లీగాలిటీ ఇష్యూస్ అని కొంతమంది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ కూడా రాంగ్ ఐడియాస్ని మీరు మెంబర్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళల్లో ఒక భయాన్ని, ఒక ఇన్సెక్యూర్, పాపము ఈ మెంబర్స్ అంతా ఎవరండి, బాగున్న వాళ్ళకి ఇట్స్ నథింగ్. ఇప్పుడు కష్టాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే పూరర్ సెక్షన్, మిడిల్ క్లాస్, ఇలాగ ఉన్న మా మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళకి భయం వచ్చేస్తుంది ద వే వీ ప్రొజెక్ట్. సో దయచేసి అలాంటి మెంబర్స్కి నేను చెప్తున్నాను, ద హోల్ ఇండస్ట్రీ, అంటే నాట్ ఓన్లీ మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ విత్ అస్. మనకి సహాయం చేయడానికి అటు డైరెక్టర్స్ అవ్వచ్చు, అటు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు. మేము వెళ్ళాము, ఇందాక నరేష్ గారు చెప్పినట్టు మనకి ఆపర్చునిటీస్ కావాలి, మన మెంబర్స్కి ఆపర్చునిటీస్ కావాలి, ప్రతి సినిమాలో ఆపర్చునిటీస్ వచ్చేలాగా ఎలా చేయాలి, చాలా మాట్లాడాం. ఒకటి నేనేంటి హ్యాపీగా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే అందరూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మనం దాన్ని రైట్ వేలో తీసుకెళ్ళగలిగితే. సో దయచేసి మనందరినీ
ఒక హ్యాపీగా, హెల్తీగా, యునైటెడ్గా ఒక మంచి ఒక పాత్, ఒక వే క్రియేట్ చేసి, ఒక దారి క్రియేట్ చేస్తే అందరూ మెంబర్స్ చాలా బెనిఫిట్ అవుతాము. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళగలము. ఇవన్నీ కూడా చాలా టెంపరీగా, ఎమోషనల్గా ఇప్పుడు హేమగారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇవన్నీ కూడా జస్ట్ బేస్లెస్. దేనికి బేస్ లేదు, దేనికి ప్రూఫ్ లేదు. మీకు ఎలాంటి నిజం తెలుసుకోవాలన్నా దయచేసి ఆఫీస్కి రండి, కాల్ చేయండి, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ రోజు తప్పని మీకు అనిపిస్తే చెప్పుతో కొట్టండి. అంత స్ట్రాంగ్గా నేను చెప్పగలను, ఎందుకంటే అంత కరెక్ట్గా పనిచేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.